నమస్తే, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. 1998 డిఎస్సి, 2008 డిఎస్సిలో నియమించబడి కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సర్వీసుని నవీకరిస్తూ రెన్యువల్ చేయాలని అన్ని జిల్లా విద్యాధికారులకి ఆదేశిస్తూ కమిషనర్ సురేష్ కుమార్ గారు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ప్రొసీడింగ్స్ నెంబర్ని మీరు గమనించవచ్చు. ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం 1998 డిఎస్సి ఎంటీఎస్ టీచర్ని, అలాగే 2008 డిఎస్సి ఎంటీఎస్ కాంట్రాక్ట్ టీచర్స్ని రెన్యువల్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలని ఇక్కడ చూపిస్తున్న 1వ నంబర్ ప్రొసీడింగ్స్ నెంబర్ ప్రకారం, అలాగే రెండోది ఏమిటంటే వెలుగు టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు శ్రీమతి పి వెలుగు జ్యోతి వారి రిప్రజెంటేషను, అలాగే మూడోది యువశక్తి టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ శ్రీనివాసరెడ్డి వారి రిప్రజెంటేషను, అలాగే డిఎస్సి 1998 టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి రిప్రజెంటేషను, అలాగే గవర్నమెంట్ మెమో నెంబర్ ఇక్కడ కనిపిస్తున్న 5వ నెంబర్ సూచిక ప్రకారం ఈ యొక్క ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం (1998) మరియు 2008 డిఎస్సి కాంట్రాక్ట్ టీచర్స్ యొక్క సర్వీసుని 11 నెలలకు గాను, అనగా జూన్ 1 నుంచి ఏప్రిల్ 30, 2025 వరకు వీరి యొక్క సర్వీసుని రెన్యువల్ చేస్తూ ఒక నెల బ్రేక్తో కలిపి రెన్యువల్ చేస్తున్నారు. పాఠశాలల్లోని అకాడమిక్ క్లాస్ వర్క్లు, అలాగే పరిపాలనా పరమైనటువంటి పనులన్నీ కూడా స్మూత్గా రన్ అవ్వడానికి వీరి యొక్క సర్వీసుల్ని 2024, 2025 అకాడమిక్ ఇయర్కి రెన్యువల్ చేయాలని చెప్పి ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఇందుకు గాను అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు ఏమేం చేయాలో ఇక్కడ సూచించడం జరిగింది. పాయింట్ ఏ, ఇక్కడ ఫౌండేషనల్ స్కూల్ ప్లస్ ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయ్యి రిలీవ్ కాకుండా ఈ ఫౌండేషనల్ స్కూల్ ప్లస్లో టీచర్స్ రిలీవర్స్ లేక ఉండిపోయారు, అలాంటి స్కూల్లో ఈ ఎంటీఎస్ టీచర్ని నియమించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే పాయింట్ బి చూసుకుంటే ప్రీ హై స్కూల్స్లో ఎక్కడైతే 98 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారో ఆ స్కూల్లో ఎంటీఎస్ టీచర్ని ఇవ్వమని, అలాగే ఫౌండేషనల్ స్కూల్ ప్లస్లో ఎక్కడైతే 21 మంది నుంచి 30 మంది మధ్యలో పిల్లలు ఉన్నారో అక్కడ ఒక ఎంటీఎస్ని నియమించమని, అలాగే ఎక్కడైతే అవసరం ఉందో, ఏ స్కూల్లో అయితే అవసరం ఉందో ఆ స్కూల్లో ఎంటీఎస్ కాంట్రాక్ట్ టీచర్ని నియమించమని, అలాగే పాయింట్ ఈ ఏమిటంటే ఒక స్కూల్లో ఒక ఎంటీఎస్ టీచర్ కంటే ఎక్కువ మందిని ఎలోకేట్ చేయొద్దని చెప్పేసి ఇక్కడ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఉపయోగపడే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.